చూడండి, నేను మాట చెప్తున్నాను, దేవుడు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధంగా స్పందిస్తూ వచ్చారు. ఫస్ట్ రాజును పెట్టాలనుకున్నప్పుడు సౌలును పెట్టాడు. ఆయన సౌలును చూసి 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 ఇతను రాజుగా పనికిరాడని పక్కన పెట్టేశాడు, పూర్తిగా పక్కన పెట్టేశాడు. సౌలును ఒక్కడనే కాదు, సౌలును బట్టి సౌలు కుటుంబాన్ని అంతటిని ఏం చేశాడు, ఆయన పక్కన పెట్టేశాడు. ఇదొక రకమైన పద్ధతి, దేవుడు హ్యాండిల్ చేసిన పద్ధతుల్లో ఇదొక రకమైన పద్ధతి. రెండవసారి దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దావీదుని ఏర్పాటు చేసుకుని ఆయన ఒక గొప్ప మాట చెప్పాడు దావీదు విషయంలో. ఏంటి అని అంటే, నేను నా కృపను నీ కుటుంబానికి నీ పిల్లలకు దూరం చేయను. ఒకవేళ వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే, క్లియర్గా దేవుడు చెప్పాడు, వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే నేను వాళ్ళని దండిస్తాను, వాళ్ళని గద్దిస్తాను, వాళ్ళని శిక్షిస్తాను, కానీ కృపను మాత్రం దూరం చేయను. ఇదొక రకమైన కేటగిరీ, ఇదొక రకమైన పద్ధతి దేవుడు హ్యాండిల్ చేస్తుంది. నా మాట మీకు అర్థమైందా? మొదటిది ఏంటి అని అంటే, దండించకుండా, గద్దించకుండా, శిక్షించకుండా పక్కన పెట్టేశారు. ఎవరిని? సౌలుని. రెండో విషయం ఏంటి అని అంటే, గద్దిస్తూ, దండిస్తూ, బుద్ధి చెప్పుతూ పక్కన పెట్టలేక ఆయన దగ్గరే ఉంచుకున్నాడు. ఎవరిని? దావీదును, దావీదు సంతతిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రెండు విషయాల్లో మనము అసలు ఏంటి, ఎందుకు దేవుడు అలా హ్యాండిల్ చేశారు సౌలు పక్షాన, సౌలు విషయంలో, దావీదు విషయంలో అలా ఎందుకు హ్యాండిల్ చేశారని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తా, మీకు అర్థం అవడానికి చెప్తా. ఒక మిర్రర్ కొనుక్కున్నారు మీరు, ఒక అద్దం కొనుక్కున్నారు. అద్దం భద్రంగా ఉండాలని 4 ప్రక్కల ఫ్రేమ్ కడతారు మిర్రర్కి. ఏ మిర్రర్కైనా ఫ్రేమ్ ఉంటుంది కదా, చెక్కదో ప్లాస్టిక్దో ఏదో ఫ్రేమ్ ఉంటుంది. మీరు అద్దం వాడే క్రమంలో కొంచెం ఫ్రేమ్ ఇరిగింది, ఒక ముక్క, ఒక ప్రక్క, అద్దాన్ని పక్కన పడేస్తారా, వాడతారా? ఫ్రేమ్ ఒకటే విరిగింది, అద్దం ఏం పగలలే, అద్దాన్ని ఏం చేస్తారు మీరు? వాడతారు. అద్దం పగలలే, ఫ్రేమ్ ఒకటే, ఒక ప్రక్క కొంచెం చిట్లింది, అద్దాన్ని వాడతారు. కానీ ఇంకొక అద్దం ఉంది, దాన్ని కూడా మీరే కొన్నారు, దానికి కూడా ఫ్రేమ్ ఉంది. ఒక అద్దమేమో ఒక ప్రక్క చిట్లింది, దాన్ని మీరు వాడుతున్నారు. ఇంకొక అద్దమేమో మొత్తానికి పగిలిపోయింది. ఫ్రేమ్ ఒకటే కాదు, మొత్తం లోపలున్న మిర్రర్ అంతా కూడా ముక్కలు అయిపోయింది. వాడతారా? పక్కన పడేస్తారు కదా. సౌలుని దేవుడు పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే, అతడు వాడబడడానికి అర్హుడుగా అతడు లేడు, వాడబడడానికి అర్హుడుగా లేడు. అంటే పూర్తిగా పగిలిపోయాడు, ఇంకా వాడుకోవడానికి అతనికి ఏ అర్హత లేదు, తర్వాత వాడుకునేటట్టుగా లేడు అతను, అందుకే పక్కన పెట్టవలసి వచ్చింది. దావీదు మాత్రం అలా కాదు. దావీదు ఏమయ్యాడు అని అంటే, కొంచెం ఫ్రేమ్ లాంటివి ఒక ఏరియాలో చిన్న డ్యామేజ్ అయ్యాడు, అద్దం పగలలే. అందుకని దేవుడు ఏమన్నాడంటే, ఈ ఫ్రేమ్ని నేను బాగు చేసుకుంటా, ఎందుకంటే అద్దం పగలలేదు కదా, ఫ్రేమ్ని నేను ఏం చేసుకుంటాను? బాగు చేసుకుంటాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మొత్తానికి పగిలిపోయిన దాన్ని ఎవరు ఏం చేయలేరు కదండి. అందుకని సౌలేమో పూర్తిగా పగిలిపోయాడు, దావీదేమో ఫ్రేమ్ మాత్రమే కొంచెం బేట వాలాడు, బేట పడింది.